ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉపవాస దినమందు ప్రభు వైపు చూసి ఆయన ఒక నూతనమైన బలమును పొందుకునే రీతిగా మనం ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవ సర్వశక్తిమంతుడా మీకు వందనాలు, మీకు స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఏషియా 40:31లో మీరు చెప్పిన రీతిగా యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతనమైన బలమును పొందుకుంటారన్నారు తండ్రి ప్రభా. ఈ ఒక సమయమందు నా ప్రభా బలహీనంగాను నా తండ్రి ఏది చేయలేని పరిస్థితిలో ఉన్న వారిని అందరినీ జ్ఞాపకం చేసుకోండి నా ప్రభా. నీ నూతనమైన బలముతో నింపండి నా తండ్రి. నీ వైపు వారు తేరి చూస్తుండగా నీ ఒక బలముతో వారిని నింపమని అడుగుతున్నాం తండ్రి. అయా నీకు వందనాలు నా తండ్రి. నీ కృపతో నింపండి రాజా. నీ నూతనమైన బలముతో తండ్రి నూతనమైన కార్యాలు చేయుటకు నా తండ్రి ఆత్మీయంగా నీ యందు నా తండ్రి ప్రతిరోజు ఎదుగుటకు సహాయం చేయండి తండ్రి. నెహెమ్యా 8:10లో మీరు చెప్పినారు తండ్రి. యెహోవా యందే ఆనందించడమే మీ బలమని చెప్పిన నా తండ్రి రాజా. ప్రతి క్షణము ప్రతిరోజు నా ప్రభ నీ యందు ఆనందిస్తూ నా ప్రభ నూతనమైన బలమును పొందుకొని నా ప్రభ అయ్యా నీ కొరకు జీవించే కృపను దయచేయండి నా ప్రభ. నీలో ఎదగకుండా, నీలో ఆనందించకుండా, నీ బలమును పొందుకోకుండా ఏది వారిని ఆటంకపరుస్తుందని నా తండ్రి మీరు ఎరుగుదురు నా ప్రభ. వాటి నుంచి నజరుడైన యేసుక్రీస్తు నామములో తండ్రి విడుదల కలుగునుగాకని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈ క్షణమదే నా ప్రభా నీ ఒక బలముతో, శక్తితో వారిని నింపండి నా తండ్రి. నీ నూతనమైన బలము నా తండ్రి వారి యొక్క ప్రతి బలహీనత నుంచి నా తండ్రి వారి యొక్క ప్రతి పరిస్థితిని మార్చి వేయునుగాకని ప్రార్థిస్తున్నాం ప్రభా. అవును తండ్రి, అపోస్తలుడైన పౌలు చెప్పిన రీతిగా అయా ఫిలిప్పి 4:13 ప్రకారం నా తండ్రి నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను ప్రభా. అయా అవును తండ్రి, నన్ను మమ్మల్ని బలపరిచే దేవుడు మీరై ఉన్నారు గనుక మీ ఒక్క బలముతో తండ్రి ఈ లోకంలో మేము సమస్తమును చేయగలము నా తండ్రి. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు గనుక నా ప్రభా మా విషయమైన తండ్రి సమస్తమును చేయగలిగిన శక్తిమంతుడుగా మా పక్షాన మీరు ఉన్నందుకు నీకు వందనాలు నా ప్రభా. ఇంతవరకు నా తండ్రి మీరు చెప్పి ఉన్నారు తండ్రి, నా నామంలో మీరు ఏది అడగలేదు, అడుగుడి మీ సంతోషం సంపూర్ణమగినట్టు పొందుకుంటారు నా తండ్రి. యేసయ్యా నీ బలము కొరకు నా తండ్రి, నీ శక్తి కొరకు తండ్రి భారం కలిగి ప్రార్థిస్తున్న ప్రతి ఒక్క బిడ్డని ప్రభా నీ బలము శక్తితో నింపి ఆనందింపచేయండి. యేసయ్యా నీలో ఉన్న ఆనందముతో నింపండి నా ప్రభా. అయ్యా వారు బలము పొందుకోలేకుండా ఏది ఆటంకంగా ఉందో వాటన్నిటిని కూడా రచ్చ వేరుతో సహా తీసివేసి తండ్రి నీ కృపతో నింపి నీ కొరకు సాక్షి బిడలుగా నిలిపి ఈ ఉపవాస దినములందు కూడా ప్రభా నీ కృపతో నింపి రాజా, నీ శక్తి బలముతో నింపి నీ కొరకు ప్రకాశించుటకు మీరు సహాయం చేసి దీవించమని మీకే సమస్త స్తుతి ఘనత మహిమను చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.